చేయండి మేడం. స్టార్ట్ చేయండి మేడం. అందరికీ నమస్తే అండి మాస్టర్స్. నిజంగా ఈరోజు నా అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన గురువైన సుభాష్ పత్రిజీ గారు మన నేర్చుకున్నాను కూడా. సో నన్ను నేను ఇప్పుడు ఎలా మార్చుకోవాలి అన్నది నాకు ఇక్కడ పెద్ద టాస్క్ ఇచ్చారనమాట పత్రి సార్ మనందరికీ కూడా. సో ఈ టాస్క్‌లో నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను మాస్టర్స్ ఖచ్చితంగా. ఎంతో మంది గురువులు మనకు ఎదురుపడుతున్నారు. ఎంతో మంది మాస్టర్స్ అంతా పత్రి సార్ పుణ్యమే. సుప్త చేతన మనసుకున్న శక్తి, ఉపచేతనే మీ సేవకుడు. ఇదే సబ్జెక్టు ఎంత తిప్పినా పైకేసినా, కిందకేసినా ఇదే సబ్జెక్టు అసల నిజంగా. పూర్వకాలం ఎలాగంటే ఒక గౌతమ బుద్ధుడు అంత రాజ్యాన్ని వదిలేశాడు, భార్యాబిడ్డలను వదిలేశాడు, అంత సుఖాలు, సౌఖ్యాలు వదిలేశాడు. వదిలేసి ఈ రోజు మనకి ఆనాపానసతిని ఆయన అందించారు. ఇక్కడ మనకి ఆయనను మనం చూడలా కళ్ళతో. కానీ మనం కళ్ళతో చూసిన గౌతమ బుద్ధుడు ఎవరు అనంటే పత్రి సారే. భార్యాబిడ్డల్ని అన్ని సుఖాలు వదిలేశారు. ఫస్ట్ డే 1 సార్ చెప్పిన మాట నాకొకటి గుర్తుందేంటంటే, ఆయన బస్ స్టాండ్‌లో నైట్ స్టే చేశారంట బల్ల మీద. ఒక ఉద్యోగి చక్కటి జీతం వచ్చేది, మంచి ఇల్లుంది, వైఫు, పిల్లలు ఎంజాయ్ చేయకుండా కంప్లీట్ అన్నీ వదిలేసి మన కోసం మొత్తం దేశాలు పట్టి తిరిగాడాయన మనకిది నేర్పించడానికి. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన మన గురువుగారికి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా రుణపడే ఉన్నామండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఆయన భార్యకి, మన గురుమాత స్వర్ణమాలమ్మకి, పిల్లలకి ఇంత సాక్రిఫైస్ చేశారు మన కోసం. మనకింత నాలెడ్జ్ ఇచ్చారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి మాస్టర్స్ మనం. ఇప్పుడు సార్ ఇచ్చిన సబ్జెక్టే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు గుర్తున్నది. నేను కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను. మర్చిపోకూడదు ఖచ్చితంగా. ఉన్న టైం తక్కువ గనక. అస్సలు మనం ఎక్కడ మార్చుకోవాలి అసల డేలో? నేను మీకు మైండ్ అండ్ బాడీ ఈ సబ్జెక్ట్ మీద చెప్తానని అన్నాను. మైండ్ అండ్ బాడీ అనంటే మనం ఎక్కడ మార్చుకోవాలి అసలు కంప్లీట్‌గా? మన కాన్షియస్ లెవెల్‌లో మనం ఏం చేస్తున్నాం? మన సబ్‌కాన్షియస్‌లో అదే ఫీడ్ అయిపోతుంటది. సో చాలా మంది మనం ఏమనుకుంటున్నాం అంటే జీవితంలోని ఎన్నో ఇబ్బందులున్నాయి కదా! ఇవన్నీ ఏంటి ఇలాగొస్తున్నాయి? నేనెంతో ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాను. కానీ ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లమ్స్. ఎందుకు ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్? ఎవరికైనా అసల ఒక డౌట్ వచ్చిందా అండి? ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నాము అనంటే, మనం సబ్‌కాన్షియస్‌లో ఏదైతే మనకి తెలుసో, తెలియకో చిన్నప్పటి నుంచి కూడా మనం ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసామో దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. దాన్ని ఎలా క్లియర్ చేయాలి? దాన్ని క్లీన్ చేయాలి అసల ఫస్ట్. దాన్ని క్లీన్ చేసినప్పుడు మనం కాన్షియస్ లెవెల్‌లో మనం చూస్తుంటాం ప్రపంచంలో. ఈ ప్రాపంచికంగా మన జీవితం ఎలాగుంది అనండి. కాన్షియస్ లెవెల్‌లో క్లీనింగ్ అవుతున్నప్పుడు సబ్‌కాన్షియస్ లెవెల్ హ్యాపీగా ఉంటది కాన్షియస్ లెవెల్‌లో హ్యాపీగా ఉంటాం. సబ్‌కాన్షియస్‌లో క్లీనింగ్ చేసుకున్నప్పుడు. అంటే మనకు బయట కనిపించిందంతా మ్యాటర్ మాత్రమే. మ్యాటర్‌కి ఏం ఎనర్జీ ఉంటుందో తెలుసా అండి? వినే ఉంటారు మీరు కూడా. 0.00000001 ఇంతే ఉంటుంది మ్యాటర్‌కి. ఇప్పుడు నా వెనక ఏమైనా కనిపిస్తుందంటే అది మ్యాటరే. సో, ఇక్కడ ఎనర్జీ అనేది ఒకటుంటాది. ఇప్పుడు నేను మీ వైపు చూస్తున్నాను. జస్ట్ మీరు కూడా ఒకసారి టర్న్ బ్యాక్ అయ్యి చూడండి. మీరిలా వెనక్కి తిరిగి చూస్తే మీ బ్యాక్ ఏమున్నాయో కనిపిస్తాయి. మీరు నా వైపు చూసినప్పుడు మీ వెనక ఏముందో కనిపించదు. అంటే వెనకంతా కంప్లీట్‌గా ఉన్నది ఎనర్జీ రూపంలోనే ఉంటది. వేవ్స్ రూపంలోనే ఉంటది. మనం చూసినప్పుడు మన కళ్ళకి మ్యాటర్‌లా కనిపిస్తది. అంటే ఒక వస్తుపూర్వకంగా అలా కనిపిస్తది మనకి. సో, ఇక్కడేంటంటే ఎనర్జీ ఏంటి అనంటే 99
999999991 అంటే ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంది. మ్యాటర్ అనేది చాలా చిన్న పాయింట్. కానీ మనం మ్యాటర్‌ని చూసి ఎనర్జీని మర్చిపోతున్నాం. అసల ఈ మ్యాటర్ అనేది నథింగ్ అన్నమాట. టోటల్‌గా ఉన్నదంతా కూడా మన చుట్టూ ఉన్నదంతా కూడా ఎనర్జీయే. కనుక ప్రతి క్షణం కూడా మన సబ్‌కాన్షియస్‌కి మనం ఏంటిస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. మనం కొన్ని ఉంటాయి. మనకు తెలియక అంటే 6-7 ఇయర్స్ వరకు మన అంటే మన చైల్డ్‌హుడ్ 6, 7 సంవత్సరాల వరకు కూడా మనం పుట్టిన దగ్గర నుంచి కూడా మనం సబ్‌కాన్షియస్ లాగా ఉంటామన్నమాట. ఇన్నర్ చైల్డ్ అంటారది. ఇన్నర్ చైల్డ్ అంటే ఇప్పుడు మన లోపల ఏదైతే ఇన్నర్ చైల్డ్ ఉందో దానికి ఏది తెలీదు సబ్‌కాన్షియస్ మైండ్‌కి. కంప్లీట్‌గా మనం ఇచ్చిన ఫీడ్‌బ్యాక్సే. అవతల వాళ్ళిస్తారు. మన పేరెంట్స్ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 6, 7 సంవత్సరాలకు ఏమీ తెలీదు కంప్లీట్‌గా. మనం యాస్ ఎ పేరెంట్స్‌గా మనమే అన్ని ఫీడ్‌బ్యాక్ అనేది ఇచ్చేస్తుంటాం పిల్లలకి. అది కంప్లీట్‌గా వాళ్ళ సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ అయిపోద్ది. మీరు గమనించండి కొంచెం. మన లోపల ఎన్నెన్ని ఆలోచనలున్నాయి. సపోజ్ ఒక సిట్యుయేషన్ ఆలోచిద్దాం. ఆలోచించినప్పుడు అవతల వ్యక్తి ఏదో అన్నాడు. మనకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపం రావడం ఎందుకొస్తుంది? ఆ కోపం ఎక్కడి నుంచొస్తుంది? చిన్న పిల్లలకి అసలు కోపం తెలుస్తుందా అసల? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాళ్ళు మర్చిపోతారు. ఆ మూమెంట్‌లో. కానీ మనం పట్టు కూర్చుంటాం. ఎందుకు అనంటే మన సబ్‌కాన్షియస్‌లో ఫీడ్ అయిపోయింది. వాడు శత్రువు. వాడిని మనం క్షమించాల్సిన అవసరం లేదు. ఇంకా ఛాన్స్ దొరికితే ఆ టైంకి వాడికి నేను మళ్ళీ రివెంజ్ తీర్చుకోవాలి. వాడు నన్నేదైతే ఇబ్బంది పెట్టాడో నేను తిరిగి వాడితో అనాలి. ఇలాంటివి ఫీడ్‌బ్యాక్ అయిపోయి ఉన్నాయి సబ్‌కాన్షియస్‌లో. సబ్‌కాన్షియస్‌కేంటంటే ఏం తెలీదు. చిన్న పిల్లలనమాట. చిన్న పిల్ల మైండ్ సెట్ సబ్‌కాన్షియస్ అనేది. కానీ మన కాన్షియస్‌లో మనం ఇవన్నీ చేస్తూ ప్రతిదానికి పగ, ప్రతీకారం ఇట్లా అన్నీ చేస్తూ ఉండి ఇవన్నీ ఫీడ్‌బ్యాక్ చేసేస్తాం. ఇప్పుడు మనం మెడిటేషన్‌లోకొచ్చాక మనకి తెలిసింది. రాకముందు మనం ఎలాగున్నాం, వచ్చాక మనం ఎలాగున్నాం. ఎంత చేంజ్ అనేది మనలో రావాల్సింది. ఇంకా వచ్చాం. కానీ ఇంకా ఎంత రావాలి మనలో? ఎంత మారాం మనం? ప్రతీదీ కూడా, ప్రతీదీ కూడా, ప్రతి ప్రాబ్లమ్ కూడా మనలోనే ఉంది కంప్లీట్‌గా. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్‌బ్యాక్ అయిపోయే ఉన్నాయి అన్నీ కూడా కంప్లీట్‌గా. సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే క్లీనింగ్ జరుగుతా ఉంటదో, క్లీనింగ్ చేసుకుంటా ఉంటామో కాన్షియస్ లెవెల్‌లో లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఇది మనం కంప్లీట్‌గా మర్చిపోయాము. ధ్యానం చేస్తున్నాం. గంటలు ధ్యానం చేస్తున్నాం. చేయమన్నారు సార్. ఎనర్జీ వస్తుంది. శక్తి వస్తుంది. ఆ శక్తి అంతా ఏమైపోతుంది? ఏ రకంగా వేస్ట్ చేసేస్తున్నాం మనం. వద్దు అనుకున్నా కొన్ని వింటుంటాం. అరే! బాడీ ఎంత ధ్యానం చేసినా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటది కొన్ని దగ్గరలకి. వెళ్ళినప్పుడు ఇది నేనెందుకు వింటున్నాను? నా సబ్‌కాన్షియస్‌లోకి ఎళ్ళిపోతుంది కదా! ఇది అవసరం లేదు కదా! కట్ చేసేద్దాం ఈసారి ఖచ్చితంగా. సో, అది కట్ చేసుకుంటూ వెళుతూ ఇదెందుకు విన్నాను? ఇక్కడ అప్పుడు కూర్చోవాలి. ఆ వెంటనే కూర్చోవాలి మెడిటేషన్‌కి. 5 మినిట్స్ అన్నా కూర్చుందాం ధ్యానంలో. కూర్చొని ఆ విన్నింది ఏంటైతే ఉందో నా సబ్‌కాన్షియస్‌కి నేను చెప్పుకోవాలి. ఎలా చెప్పుకుంటాను నేను నా సబ్‌కాన్షియస్‌కి? మై డియర్ ఇన్నర్ చైల్డ్ నేనేదైతే విన్నానో, నా బాహ్యపరమైన చెవులతో నేను వింటున్నదంతా నీ లోపలికెళ్ళిపోతుంది. దయచేసి దీన్ని లోపల పెట్టుకోక. కట్ చేసేయి. ఇది మనకు అవసరం లేని సబ్జెక్ట్ అని చెప్పి మనకి మనంగా దాన్ని తీసేయాలి. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తుంటే అంత ఎక్కువగా మన లోపల ఉన్నటువంటి నెగటివిటీ అంతా క్లీన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ధ్యానం చేయడమే కాదు మాటల్లో మార్పు రావాలి. అట్లాగే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి కంప్లీట్‌గా. మన ఆలోచన సరిగా ఉందా? లేదా? ఎవ్రీ మొమెంట్ మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ప్రతిదీ కూడా నెక్స్ట్ ఒక వస్తువు వాడుతున్నాం. ఆ వస్తువు పట్ల మనకి ఎంత వరకు గ్రాటిట్యూడ్ ఉంది? మన గురువు మనకింత సబ్జెక్ట్ ఇచ్చారు. ఎంతవరకు మనం గ్రాటిట్యూడ్‌గా ఉన్నాం. గ్రాటిట్యూడ్‌గా ఉన్నాము అనంటే సార్‌కి, పత్రి సార్‌కి, పత్రి మేడంకి వాళ్ళు చేసిన త్యాగానికి, వాళ్ళిచ్చిన నాలెడ్జ్‌కి నేను మీ గురువు కాదు. మీరే గురువు అని అంటారు సార్. అంటే అక్కడ ఏంటి ఆయన ఎందుకు కాదు మనకి గురువు? మన గురువే ఆయన.
కాకపోతే మనల్ని మనం మార్చుకోవటంలో మనకి మనం గురువుగా ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా. సార్ ఇచ్చిన నాలెడ్జ్‌తో మనల్ని మనం మార్చుకోవటంలో మనకి మనం గురువుగా ఉండాలి. ఎందుకంటే మామూలుగా లైఫ్ లీడ్ చేస్తుంటాం. సోషల్ లైఫ్‌లో మన అందరిలో కలిసి లీవ్ బతుకు లీడ్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మనం ఎక్కడ అడవుల్లో, కొండల్లో లేం గదా! సో, రకరకాల మనుషులు, రకరకాల ఎనర్జీస్‌తో మన చుట్టూ వస్తుంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళ ఆరా, మన ఆరా టచ్ అయినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం కూడా డిస్టర్బ్ అవుతుంటాం. కానీ దానిని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే, మనం కాన్షియస్ లెవెల్‌లో చాలా అలర్ట్‌గా ఉండాలి. చాలా అవేర్‌నెస్‌లో ఉండాలి మాస్టర్స్. ఇది 100% మనకి సారు మనకి చెప్పారు. నెక్స్ట్ మనం చేయవలసిన దాంట్లో ఇంకొకటి ఏంటి అనంటే, మనం స్పిరిచ్యువల్ లెవెల్, నెక్స్ట్ ఎమోషనల్ లెవెల్ అండ్ మెంటల్ లెవెల్. ఇలాగ మనం ఒక ప్లస్ కింద వేసుకుందామండి. స్పిరిచ్యువల్, ఎమోషనల్, మెంటల్ అండ్ ఫిజికల్. ఈ 4 చూసుకుందాం. మన స్పిరిచ్యువల్ లెవెల్‌లో క్లీనింగ్ చేసుకోవాలి. అంటే మనం ఎట్లా ఉన్నాం నేను స్పిరిచ్యువల్ లెవెల్‌లో క్లీనింగ్ ఏముంది అక్కడ అంతా స్పిరిచ్యువాలిటీ, ఎనర్జీ మాత్రమే ఇంకేం లేదక్కడ. ఓకే. అక్కడ అయింది అని అనంగానే మన ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి? మన ఎమోషన్స్ సరిగ్గా ఉన్నాయా? లేవా? అని చూసుకోవాలి. మన ఎమోషన్స్ సరిగ్గా ఉంటే మన మెంటల్ లెవెల్‌లో చాలా అద్భుతంగా ఉంటది. అదే ఫిజికల్ వరల్డ్‌లోకి రిఫ్లెక్షన్ అనేది వచ్చేస్తది. మన స్పిరిచ్యువల్ లెవెల్‌లో సరిగ్గా లేమనుకోండి, మన ఎమోషన్స్ సరిగ్గా ఉండవు. మన ఎమోషన్స్ సరిగ్గా లేకపోతే మన మెంటల్ దీంట్లో వచ్చేటప్పటికి అక్కడ కూడా సరిగ్గా ఉండదు. అదే మనకి ఫిజికల్ వరల్డ్‌లో రియాలిటీలోకి వచ్చేస్తుంది మనకి. సో, ఇది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అందుకే ప్రతిసారి ఎక్కడ కూర్చుంటే అక్కడ 5 నిమిషాలు కూర్చోండి ధ్యానంలో కూర్చోండి. 5 నిమిషాలు కూర్చోండి ధ్యానంలో. బస్సులో వెళ్తున్నావా? చిట్ చాట్‌లొద్దు. కూర్చో ధ్యానంలో కూర్చో. వీలైతే ధ్యానం నేర్పించు. లేదంటే ధ్యానంలో కూర్చో. 5 నిమిషాలు దొరికింది, 2 నిమిషాలు దొరికింది. ధ్యానంలో కూర్చో అని చెప్తారు సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనల్ని మనం హీల్ చేసుకోవడానికి మనకింత అద్భుతంగా సారు చాలా ఈజీ వేలో అంటే సరళమైన భాషలో మనందరికీ అంటే ఆహ్, చెప్పేసారు మనకి ఈజీగా. ఎంతో సబ్జెక్ట్‌ని ఇంత అంటే బ్రహ్మాండమైన సబ్జెక్ట్‌ని ఏం చేశారంటే, ఇంత చిన్నది చీమ తలకాయ అంత చిన్నది చేసి మనకిచ్చేసారు సారు. ఈజీగా తీసేసుకో. చూసి ఇంత చిన్నది నువ్వంత ప్రపంచం అంతా చుట్టలేవు. ఈ చిన్నదంతా నువ్వు పట్టుకో అని చెప్పారు. మనం అది పట్టుకోకపోతే ఎలా మాస్టర్స్? మనం పట్టుకోవాలి ఖచ్చితంగా. 100% మనం పట్టుకోవాలి. హ్మ్. ఒక్కసారి కొంచెం ఆలోచిద్దాం. ఎవ్రీ డే ఎందుకు క్లీన్ చేసుకోవాలి మనం? ధ్యానం చేసుకున్న ప్రతిసారి మనల్ని మన బాడీ హీల్ అవుతుంటది. మన మైండ్ క్లీనింగ్ అవుతుంటది. ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అంటే మనకి వెళ్తుంది విశ్వశక్తి అనేది మన శరీరంలోకి వెళ్తుంది. హీలింగ్ అనేది జరుగుతుంది. కానీ మనం ధ్యానం చేయలేదు సపోజ్. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకు ధ్యానం చేస్తూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం? ఎక్కడో డస్ట్ ఉండిపోయింది మాస్టర్స్ మన లోపల. చెత్త ఉండిపోయింది. చెత్త క్లీన్ అవ్వట్ల. మన ఇల్లుంది. మన ఇల్లు రోజు తుడుస్తామండి? రోజు తుడమా మనం? డైలీ తుడుస్తాం గదా! ఇంటికి 7 గదులున్నాయనుకుందాం సపోజ్. 6 గదులున్నాయనుకుందాం. ఒకరోజు ఒక రూమంతా క్లీన్ చేశా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా నీట్‌గా ఎక్కడ ఒక చిన్న డస్ట్ కూడా లేకుండా క్లీన్ చేశాను. మరి నెక్స్ట్ డే ఇంకొక రూమ్ క్లీన్ చేస్తాను. అలాగా 6 డేస్ 6 రూమ్స్ క్లీన్ చేశాను. అగైన్ సెవెంత్ డే మళ్ళీ డే 1 రూమ్‌కి రావాలా? వద్దా? చేయకపోతే అరే! చేసేసాను కదా! ఎవ్రీ డే అక్కడ ఎట్లాంటి డస్ట్ లేదని అనుకోవడానికి లేదే. ఖచ్చితంగా పడతది. ఎందుకంటే మనం ఉన్నదెక్కడ? సోషల్ వరల్డ్‌లో ఉన్నాం మనం. ఖచ్చితంగా పడతది. నేను సరిగ్గా ఉన్నానా? లేదా? నేను సరిగ్గా ఉన్నానా? లేదా? నాలో ఎక్కడ డస్ట్ పడుతుంది? నాలో ఎక్కడ బ్లాక్ పడుతుంది? ఎవ్రీ మినిట్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే మనకు కొన్ని కొన్ని సార్లు ఈగో అడ్డొస్తుంటది. కొంతమంది వెళ్తున్నాం మనం ఒక మెడిటేషన్ ఫంక్షన్స్ అవుతాయి మనకి. అంటే పండగలు మనది. ఈ పండగల్లోకి మనం వెళ్తున్నాం. ధ్యాన పండగలు చేసుకుంటున్నాం మనం. అక్కడ, అక్కడ కూడా ఎక్కడన్నా సరే ఒక్క మాస్టర్ నచ్చలేదు. ఒక మాస్టర్ తాలూకా మాట నచ్చలేదు. గసిరినట్టు ఆయన నన్ను తిట్టాడా? నన్ను గసిరాడా ఆయన? ఈమె తిట్టిందా నన్ను?
నేను అసలు కొంచెం మాట్లాడడం మానేస్తాను నేను. కరెక్ట్ కాదు అక్కడ. అక్కడ చూసాము అనంటే అది నాలో ఎక్కడో ఉంది. ఈ మెంటాలిటీ నాలో ఎక్కడో ఉంది. నేను చెక్ చేసుకోవాలి. లేదా నాకేదో నేర్పించడానికి సిట్యుయేషన్ వచ్చింది. నేను నేర్చుకోవాలి. ఇక్కడ ఏదో ఉంది సంథింగ్. కూర్చోండి. అక్కడ కూర్చోవడం అవ్వలేదు. ఇంటికొచ్చి కూర్చోండి. ఎందుకొచ్చింది ఈ సిట్యుయేషన్? చాలా లోపలికి వెళ్ళాలి మనం. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అరే! ఈ సిట్యుయేషన్ నాకు కనబడింది. నాకు దీనికి ఎట్లాంటి సంబంధం లేదు. నేనేం నేర్చుకోవాలి ఇక్కడ? దీనికోసం చాలా లోతుకి వెళ్ళాలి మాస్టర్స్. ఎక్కడ క్లీన్ చేసుకోవాలో తెలుసా? మన డీఎన్ఏలో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీలో ఒక జబ్బొచ్చింది అనుకుందామండి. సపోజ్ ఉబ్బసం ఉంది. చాలా మందికి ఆస్తమా ఉంటది. చాలా మందికి షుగర్స్ ఉంటాయి. చాలా మందికి బీపీ ఉంటది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? మన యాన్సెస్టర్స్ నుంచి వస్తుంటాయి అని అంటుంటారు. అంటే తాత ముత్తాతల నుంచి. ఆళ్ళకుంది. ఆళ్ళ తాతగారికి ఆయాసం ఉందండి. అందుకే ఈ పిల్లకొచ్చిందండి అని అంటారు. మనవరాలికొచ్చిందండి. ఎలా వచ్చిందది? డీఎన్ఏలో ఉంది అది. అంటే నువ్వెక్కడ క్లీన్ చేసుకోవాలి? నీ డీఎన్ఏ క్లీన్ చేసుకోవాలి. అది చేస్తున్నామా? చేయటంలే. అంటే వాళ్ళకి తెలీదప్పుడు. వాళ్ళకి తెలియక మనకి పత్రిసారి మనకిచ్చిన ఈ సబ్జెక్ట్ దొరకక మనం ఏం చేసాం దాన్ని? ఆళ్ళకి తెలియక ఆళ్ళు క్లీన్ చేసుకోలేకపోయారు. మనకి దొరికిందిగా. మనమేం చేయాలిప్పుడు? మన డీఎన్ఏని మన హీలింగ్ మేడం మీది స్ట్రక్ అయింది మేడం. ఓకే మేడం. ఓకేనండి. ఓకే. ఓకే. మన మన డీఎన్ఏ ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటామో కంప్లీట్‌గా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న అందరి దగ్గర కూడా ప్రాబ్లమ్స్ అనేది క్లీన్ అయిపోతది. ఇదొక పెద్ద మిరాకిల్ ఇది. ఈ పాయింట్ ఖచ్చితంగా క్యాచ్ చేస్తే మీరే మీ ఇంట్లో అందరి కోసం కూడా హీలింగ్ చేసేయొచ్చు. మీ డీఎన్ఏ క్లీన్ చేసుకుంటే చాలు మీరు. మీరెవరిని ఏం చేయక్కర్లా. మీ డీఎన్ఏని మీరు క్లీన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎంటైర్ వంశం మొత్తం యాన్సెస్టర్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి నెగెటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లీనింగ్ అయిపోతాయి. హీలింగ్ అయిపోతాయి. దీనికి రెగ్యులర్‌గా మనం చేయాల్సింది ఏంటి? కంప్లీట్‌గా మనం గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. మార్నింగ్ లెగిసామా గ్రాటిట్యూడ్. మనం పడుకున్నాం కదా! కంఫర్ట్‌గా మంచం మనకెంతో సుఖం ఇచ్చింది పడుకున్న మన శరీరానికి. గ్రాటిట్యూడ్ చెప్పాలి. స్నానం చేస్తున్నప్పుడు వాటర్ ఎనర్జీస్ అనుకోని మనం వెళ్లి నదుల్లో కూర్చొని ఎప్పుడప్పుడు ట్రిప్పులేస్తున్నప్పుడు ఎళ్లి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం. కానీ మనిషి ట్యాంక్‌లోంచి వస్తున్న వాటర్ కూడా నైట్ అంతా కూడా కంప్లీట్ ఎనర్జీ తీసుకుంటుంది. పాజిటివ్ ఎనర్జీ. నైట్ అందరం పడుకుంటే ఎలాంటి మైండ్స్ ఏ ఆలోచనలు లేకుండా ఉంటాం మనం. అలాంటప్పుడు నైట్ వాటర్ ట్యాంక్‌లో వాటర్ ఎంత కూల్‌గా, పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంటది. ఆ నీళ్లు మన మీద షవర్ అవుతున్నప్పుడు ఎనర్జీ మనకి హ్యాపీగా వాటర్ ఎనర్జీ తీసుకోవాలి. అప్పుడు వాటర్‌కి థాంక్స్ చెప్పాలి. అట్లాగే అంతా పడుకొనున్నాం. యూనివర్స్ అంతా కామ్‌గా ఉంది. ఆ కామ్‌నెస్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. అందరికీ థాంక్స్ చెప్పుకోవాలి ఆలోచన లేకుండా పడుకున్నందుకు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్ ఖచ్చితంగా గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. మనం ఎవ్రీ డే క్లీనింగ్ చేసుకోవాలి. ఎవ్రీ మినిట్ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి మనం. చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్‌కి మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. అరే మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్ అది. అంటే మీ ఉపచేతన మీ సేవకుడు. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటంటే మనకి ఒక సర్వెంట్. నువ్వు యెస్ అంటే యెస్ అంటది. నో అంటే నో అంటది. దానికి ఏం తెలీదది. ఫుల్ ఎనర్జీ అన్నమాట. అదే భగవత్ తత్వం నీలో ఉన్న దైవం ఏదైతే ఉందో అదే సబ్‌కాన్షియస్ మైండ్. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నిందో ఆ భగవంతుడికి మంచి, చెడు ఏదన్నా సరే నువ్వే నేర్పిస్తున్నావు. నువ్వు ఏదిస్తే అదే రిఫ్లెక్షన్ నీ లైఫ్‌లోకి ఇచ్చేస్తది. ఆహా! వీడికిది కావాలా అనని. నీ సబ్‌కాన్షియసే క్లీన్ చేసుకోవాలి. అదే నీ డీఎన్ఏలో ఉంది. నీ డీఎన్ఏలో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో 99.9999991 అనేది నీ డీఎన్ఏలో ఉంది. శక్తి, ఎనర్జీ కనిపించదు మన కంటికి. గురువులు అంటే ఆ స్థితికి వెళ్ళగలిగే వాళ్ళు చూడగలుగుతారు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఉన్నా.
వాళ్ళకి నిత్యం తాడే ఓపెన్ అయ్యే ఉంటది. చూడగలుగుతారు. పత్రి సార్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని చూస్తే సార్ ఒక్కటి పీకారంటారా ఎక్కడో ఏదో పోయింది నాకు. సార్‌కి తెలిసింది. ఎలా అనుకోగలుగుతున్నాం? నిజంగానే. ఆ ఎక్స్‌పీరియన్స్ చేసినోడికి తెలుస్తది సార్‌తో. 100% ఆయన చూడగలరు. కానీ ఏ రోజు ఆయన శక్తులు ఆయన ప్రదర్శించలేదు. అవసరం ఉన్న దగ్గర చాలా గోప్యంగా, చాలా గుప్తంగా ఆయన చూపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు పత్రి సార్‌తో కనెక్షన్ ఉంది. నాకు పత్రి సార్‌తో కనెక్షన్ ఉంది. నేనంటే చాలా ఇష్టం సార్‌కి. నేనంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో అనుభవాలున్నాయి. సార్ నాకు తల మీద చెయ్యేశారు. సార్ నాతో కూర్చొని మాట్లాడారు. సార్ నాకు భోజనం వడ్డించారు. సార్ మాతో కలిసి ట్రావెల్ చేశారు. అరే! సార్ మాతో వచ్చేసి మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా దగ్గరకొచ్చారు. నాకు ఈ సలహా ఇచ్చారు. నాకు ఈ గైడెన్స్ ఇచ్చారు. మా ఊర్లోనే చెప్తున్నాను. ఆయన సార్ ఇచ్చిన ఆయన పత్రి సార్‌ని చూడలేదు. కానీ పత్రి సార్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఆయన పిరమిడ్ కట్టేసాడు. సూపర్‌గా రన్ చేస్తున్నారాయన. కాశీ గారని యలమంచిలో ఉంటారు. ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తున్నాడాయన ఆ విషయంలో. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అమ్మా ఆయన ఎంత రాజీ నిరాడంబరంగా బతికింటి ఎంతో లేదు. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నారు సారు. సో, మనం చాలా అద్భుతంగా తయారవ్వమంటున్నారు మనల్ని. కంప్లీట్‌గా మనం రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తూ కంప్లీట్‌గా మనలో ఉన్నటువంటి డీఎన్ఏని క్లీన్ చేసుకుంటూ మన సబ్‌కాన్షియస్‌లో మనం ఏదైతే పడేసామో అవన్నీ క్లీన్ చేసుకుంటూ రావాలి. సెల్ఫ్ గైడింగ్ ఎప్పుడూ కావాలన్నమాట మనకి. సెల్ఫ్ గైడెన్స్‌లో మనకేంటంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోతా ఉండాలి మనకి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒకటి చూడండి. ఒక వస్తువుని మనం పట్టుకున్నాం అనుకోండి. ఒక వస్తువుని గట్టిగా పట్టుకున్నా ఇలా సపోజ్ ఇది పెన్ ఉంది నా దగ్గర. పట్టుకున్నాను గట్టిగా. ఆ! పట్టుకున్నప్పుడు ఈ వస్తువుతో ఏం మాట్లాడుతున్నా చూడండి. మీ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇలా పట్టుకొని చూడండి. పట్టుకోండి. ఏదైనా ఉంటే జస్ట్ పట్టుకోవడానికి ట్రై చేయండి. హ్మ్. ఈడు మంచోడు కాదు. ఎప్పుడు చూసినా నాకు నెగెటివ్ చెప్తూనే ఉంటాడు. దీనివల్ల ఎప్పుడు కూడా నాకు మంచి జరగలేదు లైఫ్‌లో. ఏ అయినా సరే నేను వీడిని వదలను. వీడు నాకు ప్రతీదీ నెగెటివే నేర్పిస్తున్నాడు. అయినా సరే నేను వదలను. అని అనుకుంటే ఈడెప్పుడు ఏమవుతాడు? పట్టుకుంటే పట్టుకొనే ఉండిపోతాడు. ఇలా వదిలేసాం అనుకోండి మొత్తం అన్నీ పోతాయి. వాడికేం చెప్పాలి? నా జీవితంలో పాజిటివిటీ తాలూకా వాల్యూ నీ వల్లనే తెలిసింది. నువ్వు నెగెటివ్ చెప్పకపోతే నాకు పాజిటివ్ తెలీదు కదా! నీ వలన నాకు మంచికి, చెడుకి తేడా తెలిసింది. అంటే ప్రతీదీ గూడా డ్యుయాలిటీ అనేది మన లైఫ్‌లోనే ఉంటది ఫ్రెండ్స్. అంటే మంచి, చెడు, హ్యాపీనెస్, సాడ్‌నెస్, నిజం, అబద్ధం. ఇలా ప్రతి దానికి కూడా 2 ఉంటాయి మనకి ఖచ్చితంగా. అంటే వెలుగు, చీకటి. దాంతో పాటు ప్రతీదీ జీవితంలో నెగెటివ్, పాజిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఒక నెగెటివ్ నుంచే మనం పాజిటివిటీ ఉన్నది అననేది తెలుసుకుంటాం. చీకట్లో ఉన్నాం. వెలుతురొచ్చినప్పుడు అరే! చీకటే కాదు వెలుతురుంది. పగలుంది, రాత్రుంది అని మనకు తెలిసింది. ఇది పగలు, ఇది రాత్రి. పగలు మనం వర్క్ చేసుకోవచ్చు. పగలు ఎనర్జీ తీసుకుంటాం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అలాగే నైట్ తీసుకోవాల్సిన స్లీపింగ్ టైమ్ పడుకుంటాం హాయిగా. సో, ఒకదాని వెనకాతల ఒకటుంటాది. కనుక ఇది మనకు నెగెటివ్ ఇచ్చిందని దీన్ని హేట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రేమిద్దాం. ప్రేమించినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది పాజిటివ్ అయిపోతది. అదే నెగెటివ్‌నే పట్టుకు కూర్చుంటే మన జీవితం అక్కడ ఆగిపోతది. ఎప్పుడైతే దాన్ని వదులుతామో మన జీవితం ముందుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏముంది? మనకి ఎంతోమంది మన దగ్గరకొస్తుంటారు, వెళ్తుంటారు. జీవితంలో ఒక్క సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి. మన జీవితంలో మన రిలేటివ్సో, మన ఫ్యామిలీ మెంబర్సో ఎవరో ఒకళ్ళ ద్వారా మనం ఇరిటేట్ అవుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం ఖచ్చితంగా. కానీ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకోవాలి? ఈ సిట్యుయేషన్ నాకు ఎదురుపడింది అనంటే ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? ఏదో ఉంది నేర్చుకోవడానికి నాకు. లేదా ఏదో ఉంది నా డీఎన్ఏలో ఈ సిట్యుయేషన్ నాకు కనబడిందంటే నేను హీల్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి ఈ సిట్యుయేషన్.
రిలేటివ్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లలు మన మాట వినలేనప్పుడు ఇబ్బందొస్తుంటది. పిల్లలతో గొడవలొస్తుంటాయి. కొన్ని పెయిన్‌ఫుల్ లైఫ్‌లు లీడ్ చేస్తుంటాం. సింగిల్ లైఫ్ లీడ్ చేయాల్సిన సిట్యుయేషన్స్ వస్తది హ్యాపీ లైఫ్‌లోంచి ఒక్కొక్కసారి. అరే! ఈ సిట్యుయేషన్ నాకెందుకొచ్చింది? ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? ముందుకు వెళ్లి చూడండి ఒక్కొక్కసారి. ఆలోచించండి. మన అమ్మానాన్నలు, మన తాతలు మనకు గుర్తుంటే, ఇక్కడ ఇలాంటి సిట్యుయేషన్ ఎవరైనా ఫేస్ చేసారా ఫ్యామిలీలో? ఒక్కసారి అలాగ ఒక రౌండ్ కొట్టుకోండి మైండ్‌లో. ఉంది అనంటే ఖచ్చితంగా మనం అది హీల్ చేసుకోవాలి. ఉన్నా మనకు తెలిసినా, తెలియకపోయినా సరే అది ఫ్యామిలీలో తాత ముత్తాతల నుంచి యాన్సెస్టర్స్ నుంచి అలాగొస్తూ ఉంటది మన లైఫ్‌లోకి. కనుక ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఎట్లాగైతే కొంతమందికి ఫ్యామిలీలో ఈ ఆస్తమా టైప్ గాని, కొంతమందికి బీపీలు, టీబీలు ఇలాంటివి సంథింగ్ ఏవో ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా తాత ముత్తాతల దగ్గర నుంచి మనకి రావటం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఇలాంటివి మనం కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించుకొని క్లీనింగ్ చేసుకుంటా ఉండాలి. అంటే 24 గంటలు ఇప్పుడు నేనే సపోజ్ నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. ఎందుకు ఫేస్ చేశానో నాకు అర్థం లేదు. లగ్జరీ లైఫ్, లగ్జరియస్ట్ లైఫ్‌లో ఉన్నదాన్ని. హైఫై అంటే కార్ తప్పితే బస్ ఎక్కేదాన్ని కాదు. అలాంటి దాన్ని టోటల్‌గా ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ షేర్ ఆటో కూడా వెళ్ళాల్సొచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే ధ్యానంలోకొచ్చాకే డిఫరెన్స్ ఒచ్చేసింది నాకు. ధ్యానం చేస్తే ఏంట్రా బాబు లైఫ్ బావుంటదంటారు. ధ్యానం చేస్తే ఏంటి ఇలా ఫేస్ చేస్తున్నాను నేను? తెలియలేదు నాకు. ఇన్నర్ చైల్డ్ పట్టుకున్నప్పుడు నాకర్థమైంది. ఇన్నర్ చైల్డ్‌లో ఎన్ని బ్లాక్స్ పడేసాను? ఏం చేశాను? కోపం వస్తే ఒంటి మీద గోల్డ్ అంతా ఇలా తీసేసి నాకక్కర్లేదు అని ఇసిరేసి పడేసాను చాలా సార్లు. అట్లాగే డబ్బులు కోపంతో ఎదుటి వాళ్ళ మీద కోపం డబ్బులేం చేశాను? చింపేసి ఇసిరేసాను. అదెక్కడ ఫీడ్‌బ్యాక్ అయిపోయిందండి నాకు. సబ్‌కాన్షియస్‌లో ఫీడ్‌బ్యాక్ అయిపోయింది. సబ్‌కాన్షియస్ అనుకున్న ఓహో! నీకక్కర్లేదా? నీకొద్దని ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాం. కోపంలో ఎంత స్ట్రాంగ్‌గా మాట్లాడతాం తెలుసా అండి? చాలా 100% స్ట్రాంగ్‌గా మాట్లాడతాం. అది పొగరనుకోవచ్చు. ఏమైనా అనుకోవచ్చు. కానీ అది సబ్‌కాన్షియస్‌కి ఇవన్నీ తెలీదు. నీకు పొగరుతో చేసావు, కోపంతో చేసావు, బాధతో చేసావు. ఇవేం తెలీదు. నీకేం గావాలి అంటే అది తదాస్తు అంటది. సో, ఆ తదాస్తు కాస్త జరిగిపోయింది ధ్యానంలోకొచ్చాక. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ జేసుకోవాలి కదా! అన్నీ ఫేస్ చేసేయాలి కదా ఇక్కడ. అన్ని ఫేస్ చేస్తే హీలింగ్ అయిపోద్ది, క్లీనింగ్ అయిపోద్ది. టోటల్ జీరోకి రావాలిగా మనం ఇప్పుడు. సో, బ్యాలెన్స్ అవుతుంది. ఏంటంటే ప్లస్, మైనస్ 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇక్కడే. ఆ బ్యాలెన్సింగ్‌లో ఇది జరిగింది. నా లైఫ్‌లో రియల్‌గా జరిగిందిది. నాకర్థమైపోయింది. ఓహ్! నేను ఆ రోజు అలా చేశాను కదా! ఆ రోజు అలా పడేశాను కదా! సో, నేనిక్కడ ఎంత అలర్ట్‌గా ఉండాలిప్పుడు? సబ్‌కాన్షియస్ క్లీన్ చేసుకుంటూ ఎవ్రీ మొమెంట్ నేనెలా ఉన్నాను? ఎవరు ఎంత ఇరిటేట్ చేసినా సరే, అన్నం మీద కోపం చూపించాను చాలా సార్లు. తిండి మానేసి ఎళ్ళిపోయి. ఆ ఫుడ్‌ని క్షమించమని అడగాలి. గోల్డ్‌ని క్షమించమని అడగాలి. మనీని క్షమించమని అడగాలి. ఎందుకంటే మనకి జీవితంలో మనీ ఎనర్జీ అవసరం. గోల్డెన్ ఎనర్జీ అవసరం. ఆ డబ్బు, ఆ గోల్డ్ మన దగ్గరుంటే ఎన్ని పిరమిడ్స్ కట్టొచ్చు మనం. ఎన్ని ఆహ్, అంటే ధ్యాన పండగలకి మనం దండుగా నిలబడగలం. మనం చేసిన మిస్టేక్స్ వలన మన దగ్గర నుంచి ఎనర్జీ డ్రైన్ అవ్వకూడదు. ఎనర్జీ ఏదైతే ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోయిందో, ఆ శక్తి అనేది అక్కడ తగ్గిందో, అది నా కాన్షియస్ లైఫ్‌లోకొచ్చేటప్పటికి టైట్ అయిపోయింది. ఎప్పుడైతే అది తెలుసుకొని హీలింగ్ అనేది చేస్తా ఉంటామో, మన ధ్యానంలో కూర్చుంటామో, ఆ పాయింట్ మీద కంప్లీట్‌గా అది హీలింగ్ అయిపోయినప్పుడు క్షమించమని అడగాలి. 100% ఫర్‌గివ్‌నెస్ అడగాలి మనం. ఖచ్చితంగా. ఎంతో ప్రేమ చూపించాలి మనీ పట్ల. అలాగే ఎంతో ప్రేమ చూపించాలి. క్షమించమని కూడా అడగాలి మనం. ఆ సిట్యుయేషన్‌ని క్షమించమని అడగాలి. ఆ పర్సన్‌ని క్షమించమని అడగాలి. మనకెందుకంత కోపం వచ్చిందో. ప్రతిది ఆ సిట్యుయేషన్ గుర్తు తెచ్చుకొని అవన్నీ హీలింగ్ చేసుకోవాలి. హీలింగ్ చేసుకున్నప్పుడు మనకి కాన్షియస్ లెవెల్‌లో అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోతాయి. సబ్‌కాన్షియస్‌ని
బతిమలాడాలి. చిన్న పిల్లల్ని చూడండి మనం పట్టుకోంగానే వాళ్ళు ఎంత కోపం ఉన్నా పట్టుకొని ముద్దు పెట్టి ఎన్ని చేసేటప్పటికి వాళ్ళు హగ్ చేసుకోగానే వాళ్ళు నార్మల్ అయిపోతారు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మన పట్ల ఎంతో కాన్ఫిడెన్స్, ఎంతో నమ్మకంతో, ఎంతో ప్రేమతో మన పట్ల ఉంటారు వాళ్ళు. మనం ఏ పని చెప్పినా చేస్తారు వాళ్ళు. అంటే మన సబ్‌కాన్షియస్ కూడా మనం అంత ప్రేమతో, అంత గ్రాటిట్యూడ్‌తో 100% మన లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలి మనకి. హీల్ చేసుకోవాలి. ధ్యానం చెయ్యాలి. ధ్యానంతో పాటు మన లోపలికి వినిపించే మాటలు, నోట్లోంచి వస్తున్న మాటలు, మన మైండ్ ఆలోచిస్తున్న మాటలు ప్రతీదీ కూడా. ఇంకొక్క విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే బాడీ మన మైండ్ ఎట్లా ఉందో మన ఎమోషన్స్ అలా వస్తాయి. మన ఎమోషన్స్ బట్టి మన మాటలు బయటకొచ్చేస్తూ ఉంటాయి. ఏవైతే మన మాటలు బయటకొస్తున్నాయో మన మన బాడీ కంప్లీట్‌గా వింటది. మన బాడీ కాన్షియస్‌గా వింటూ ఉంటది. మీరు గమనించండి ఎవరినన్నా సరే కోపంతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళ లోపల ఏదైనా ఇంటెన్షన్ ఉండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఫేస్, వాళ్ళ బాడీ ఫీలింగ్స్ మారిపోతాయి కంప్లీట్‌గా. సో, ఆ సిట్యుయేషన్ మనం చూసాము అనంటే మనల్ని మనం హీల్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళని గాదు. మనల్ని మనం హీల్ చేసుకొని ఆ సిట్యుయేషన్‌ని హీల్ చేసినప్పుడు అక్కడ ఆ పర్సన్ కూడా హీలింగ్ అనేది జరిగిపోతుంటది. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన ఒక మెయిన్ 100% ఇది. ఖచ్చితంగా ఈ విషయంలో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు. నైబర్స్ ఉంటారు. రోజుకి మనకి దగ్గర దగ్గరగా ఎన్నో లక్షల మంది మనకి కనిపిస్తూ ఉంటారు. మనం కౌంట్ చేసుకోం. వేల మంది, లక్షల మంది కనిపించొచ్చు. మనం ఏమీ కౌంట్ చేసుకోం. మనకు కనిపిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా మనతో కనెక్షన్ ఉంటేనే మనకు కనిపిస్తారు. వాళ్ళతో మనకు సంబంధం ఉండదు. మనం మాట్లాడం, ఏం చేయం గానీ వాళ్ళతో మనకేదో కనెక్షన్ ఉంటది. కానీ ఇంటికి వెళ్ళినాక కంప్లీట్‌గా చక్కగా స్నానం చేసి కూర్చొని నైట్ అన్నా సరే కంపల్సరీ మెడిటేషన్‌లో మనకు కనిపించిన వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సిందో, ఏం తెలియాల్సిందో మనకు తెలీదు. ఖచ్చితంగా మనం మెడిటేషన్‌లో వీళ్ళందరినీ కూడా హీలింగ్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏండి ఇంకొకటి చెప్తాను. నాలో ఏదైతే మెమోరీస్ ఉన్నాయో నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను. దాని ద్వారా అంతా హీల్ అవుతుంది. ఈ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. హీలింగ్ చేసేసుకుంటున్నాను మెమోరీస్. అవన్నీ హీలింగ్, క్లీనింగ్ దాని ద్వారా ఏమవుతుంది? మొత్తం అంతా హీల్ అయిపోతుంది. నాట్ ఓన్లీ నా లైఫ్. కంప్లీట్‌గా నా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్ ఎవ్వరెవరు మనకి కనిపిస్తా ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా హీల్ అవుతుంటారు. క్లీనింగ్ అవుతుంటారు. అప్పుడు అద్భుతమైన ప్రపంచం అనేది ఏర్పడుతుంది. అందుకే మేడం మీది మళ్ళీ స్ట్రక్ అయింది మేడం. మేడం మీది వాయిస్ ఆ! ఇప్పుడు ఓకే ఓకే. మేడం. ఓకేనండి. ఓకే. ఓకే. హ్మ్. మనం ఏంటంటే ఏం ఆలోచించాలి అనంటే, ఏవైతే నా లోపల కొన్ని మెమోరీస్ ఉన్నాయో, వాటిని నేను హీల్ చేసుకుంటున్నాను. అయి ఎప్పుడైతే నేను హీలింగ్ చేసుకుంటున్నానో, కంప్లీట్‌గా నా చుట్టూ ఉన్నదంతా కూడా హీల్ అయిపోతుంది. కంప్లీట్‌గా. ఎందుకంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కనిపించిన వాళ్ళవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మన ఇంటికొచ్చి మనకి హెల్ప్ చేస్తున్న హెల్పర్స్ అవ్వచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి యానిమల్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, ప్రతీదీ కూడా హీలింగ్ అవ్వాలి. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఇవన్నీ పట్టేసుకుంటూ ఉంటాయి మన చుట్టూ కూడా. అందుకే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలనంటే, నేనేం ఆలోచిస్తున్నాను? నా మైండ్‌లో ఎలాంటి ఆలోచనలొచ్చాయి? ఈ రోజంతా కూడా నేనేం ఆలోచించాను? ఎవ్రీ మొమెంట్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ధ్యానంలో కూర్చొని ఏం ఆలోచించాను ఈ రోజంతా కంప్లీట్‌గా. మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి నైట్ పడుకున్న వరకు. ప్రతీదీ పిన్ టు పిన్ మన ఆలోచన. పిన్ పిన్ టు పిన్ మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అక్కడ ఆలోచన ఎలా ఉంది మనది? మనం ఈరోజు ఏం చేసాం? ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము? ఎలాంటి మైండ్ సెట్‌తో ఉన్నాను? అలాంటి ఎమోషన్స్ నాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ ఎమోషన్స్ పాజిటివ్ అయితే హ్యాపీ. ఆ ఎమోషన్స్‌లో ఎక్కడన్నా నెగెటివ్ ఉంటే వెంటనే క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే
మైండ్, ఎమోషన్స్, అదే మనలోంచి వస్తున్నటువంటి మాటలు, జీవితంలో అదే మనకి రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది మనకి. అర్థమైందా అండి? సో, ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ చేసుకోకుండా మనం చేయాల్సింది ఉంది ఇది క్లీనింగ్ ఏ రోజుకి ఆ రోజు. ధ్యానం చేస్తున్నాం. గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నాను. ఆలోచన రహితమైన స్థితిలో ధ్యానం చేస్తున్నాను. వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. కానీ ధ్యానంలోంచి వచ్చేసిన తర్వాత నా మాటలు ఎలాగున్నాయి, నా చేతలు ఎలాగున్నాయి, నా ఆలోచనలు ఎలాగున్నాయి, ఇవి నేను మార్చుకోవట్లేదు. ఏంటి యూజ్ ఉంది అక్కడ? యూజ్ లేదు. పత్రి సార్ అదే కదా చెప్తారు. వాక్కు మీద ధ్యాస ఉండాలి. శ్వాస మీద ధ్యాస అనంటే ధ్యానం మాత్రమే కాదు. శ్వాస మీద ధ్యాస అనంటే నీ మాట మీద ధ్యాస ఉండాలి. నీ ఆలోచన మీద ధ్యాస ఉండాలి. నీ పనుల మీద ధ్యాస ఉండాలి. ప్రతీదీ కూడా ధ్యానమే. అంటే అంత చక్కగా మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. మన సబ్‌కాన్షియస్‌లో ఎంతవరకు తెలుసో తెలియకో చాలా వేసేసాం. ధ్యానం చేస్తున్నాను. కానీ నాకు గ్రీడీనెస్ పోలేదు. ధ్యానం చేస్తున్నాను. కానీ నాలో కోపం పోలేదు. ఇలాంటి మాటలు చాలా వింటాం. ధ్యానం చేస్తున్నాను. కానీ నాలో ద్వేషం పోవట్లేదు. ధ్యానం చేస్తున్నాను. కానీ నాలో అసూయ పోవటం లేదు. ఇది కాదు ధ్యానం. ఖచ్చితంగా ఇవన్నీ మార్చుకోవాలి. సార్ ఎంత బ్యాలెన్స్‌డ్‌గా వెళ్లారు. ఒక గురువుని చూసి నేర్చుకోవడం అంటే అదే. ఎంత బ్యాలెన్స్‌డ్‌గా వెళ్లారు. ఎన్ని ఆటంకాలు రాలేదు. ఆయన ఎంత ఫేస్ చేసి ఉంటారో సారు. మనం ధ్యానం చేస్తే మనం సరిగ్గా రోజు ఎన్నో క్లాసులు వింటామండి. నంబర్ ఆఫ్ క్లాసెస్ వింటున్నాం. కానీ మారుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. శరీరం వింటాది. ప్రతీదీ మన మాట వింటాది శరీరం. రెగ్యులర్‌గా శరీరాన్ని ప్రేమించాలి. అంటే శరీరాన్ని ప్రేమించాలంటే ఏం చేస్తాం మేడం? స్నానం చేసేసాం, వచ్చేసాం కదా! ఇంకేం ప్రేమిస్తాం? మంచి బట్టలేసాం, అయిపోయింది. ఇదే కాదు. ఈ శరీరం ఉండబట్టే ఈ భూమి మీద మనం ఉన్నాం. ఈ శరీరం లేకపోతే ఈ భూమి మీద మనం ఉండం. కనుక దీనికి టైమ్‌లీ ఫుడ్ ఇస్తున్నామా లేదా? ఎలాంటి ఆహారం ఇస్తున్నాం దీనికి? దీనికి ఎలాంటివి నేర్పిస్తున్నాం? ఇది ఎలాంటిది వింటుంది? ఎలాంటి మాట వింటుంది? ఎలాంటి మాటలు వినిపిస్తున్నాం ఈ శరీరానికి? అరే కొంతమంది కూర్చుంటారు. వాళ్ళు ఏంటేంటేంటేంటో మాట్లాడుతూ ఉంటారు. అవసరం లేని మాటలు కూర్చొని. అది అవసరమా నా శరీరానికి వినిపించటం నేను? నా శరీరం అంటే ఏంటి? నా శరీరంలో బ్రెయిన్ అనేది ఒకటుంది పార్ట్. నాకు చెవులున్నాయి. నా కళ్ళున్నాయి. నా నోరుంది. నా హృదయం ఉంది. నా చర్మం మొత్తం కొన్ని అణువుల సముదాయం ఇది కంప్లీట్‌గా. నా లోపల ఒక డీఎన్ఏ ఉంది. వీటన్నిట్లికి నేను ఏంటి వినిపిస్తున్నాను? ఏం నేర్పిస్తున్నాను? అక్కడ ఆ మాటలు వాళ్ళని కట్ చేయించండి. వెంటనే మీ బాడీకి, మీ మైండ్‌కి కంప్లీట్‌గా సారీ చెప్పండి. ఇది మనకు అవసరం లేదు. అట్లాగే వాళ్ళని కూడా ద్వేషించకూడదు. స్మూత్‌గా చెప్పి కట్ చేసేయాలి. లేకపోతే అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోవాలి. కొంతమంది వినరు. వినలేనప్పుడు లెగిసి వెళ్ళిపోవాలి. 2 మినిట్స్ ఎక్కడన్నా ఫ్రాక్షన్ ఆఫ్ ఒక్క నిమిషం, సెకండ్ కాదండి. ఒక నిమిషం అన్నా కనీసం ధ్యానం చేస్తే ఆ మైండ్ అక్కడ ఫ్రీ అయిపోతది కంప్లీట్‌గా. తీసి పడేయాలి అలాంటివన్నీ కూడా. ఎవ్రీ మొమెంట్, ఎవ్రీ మినిట్ మన అవేర్‌నెస్‌లో ఉండాలి. పత్రి సార్ చెప్పారు. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం అంటే ఏంటి? అవేర్‌నెస్ ఉండాలి. మాట మీద అవేర్‌నెస్ ఉండాలి. మన ఆలోచన మీద అవేర్‌నెస్ ఉండాలి. మన శరీరం పట్ల అవేర్‌నెస్‌లో ఉండాలి. మన మైండ్ పట్ల అవేర్‌నెస్‌లో ఉండాలి. మన వాక్ మీద అవేర్‌నెస్‌లో ఉండాలి. మనం వినేది దాని మీద అవేర్‌నెస్ ఉండాలి. ఏం చూస్తున్నావు దాని మీద అవేర్‌నెస్ ఉండాలి. చాలా మంది పైకి వెళ్తారు. ఎంత పెద్ద సీనియర్ మాస్టర్స్ అంటారు. నేను ఈ మాస్టర్ అంటారు. నేను ఆ మాస్టర్ అంటాం మనం. అరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాను గనక ఐ యామ్ ద సీనియర్ మాస్టర్ కాదండి అక్కడ. నువ్వు ఈ రోజే వచ్చావు. కానీ నీ ఆలోచన విధానం అద్భుతంగా ఉంది. నీ నడవడిక అద్భుతంగా ఉంది. నీ మాట తీరు అద్భుతంగా ఉంది. యూ ఆర్ ద మాస్టర్. పత్రి సార్ అదే చెప్పారు మనకి. ఎంత వచ్చినా సరే బాడీ లెవెల్‌లో మనం కొన్ని జయించాల్సినవి ఉంటాయి. కోరికలు, కామం. ఆ పీక్స్ లెవెల్స్‌లో దాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళగలిగిన వాడే మాస్టర్. అక్కడ పడిపోతారు చాలా మంది. పడిపోయింది కాక
మిగతావన్నీ ఆంధ్ర పీతల్లాగా ఆంధ్ర పీతల స్టోరీ వినే ఉంటారు. అన్ని పీతలు మూతలు వేసి ఉంటే ఆంధ్ర పీతలకు మూతలు వేయరంట ఎగ్జిబిషన్‌లో. ఏమని అడిగితే ఒక పీత పైకి వెళ్తుంటే 4 పీతలు కింద కాళ్ళు పట్టుకొని లాగేస్తాయి. ఇక్కడ పిరమిడ్ కట్టడానికి వెళితే నలుగురు సపోర్ట్ చేయడానికి పరిగెట్టాలి. వాళ్ళే మాస్టర్స్. వాళ్ళలో ఒక నెగెటివ్ కనిపించింది అనంటే, అరే! ఈ నెగెటివ్ ఎందుకు కనిపించింది నాకు? నేనిక్కడికి వెళ్ళనింక అని అనుకోవడం కాదు. నేను వెళ్ళాలి. నేను హీలింగ్ చెయ్యాలి. నాకు కనబడింది అనంటే, నా నాలో లేదు. సరే నేను ఒప్పుకుంటా. చాలా చెక్ చేశాను. నాలో కనిపించట్లేదు ఆ నెగెటివ్. నా యాన్సెస్టర్స్‌లో ఎక్కడైనా ఉందేమో. తాత ముత్తాతలు. అంటే తాత ముత్తాతలు అనంటే ఇప్పుడు సపోజ్ చూడండి. నేనే ఉన్నాను. నాకు నాకో కొడుకున్నాడు. వాడిలో ఒక నెగెటివ్ యాంగిల్ కనిపించిందనుకుందాం. ఆ యాంగిల్ ఎక్కడుంది? నాలో ఉందా? లేకపోతే మా నాన్నలో ఉందా? మా అమ్మలో ఉందా? మా అమ్మ వాళ్ళ ఫాదర్‌లో ఉందా? మా అమ్మ వాళ్ళ మదర్‌లో ఉందా? మా నాన్న వాళ్ళ ఫాదర్‌లో ఉందా? మా నాన్న వాళ్ళ మదర్‌లో ఉందా? లేదా అనంటే వాళ్ళ అలా చూసుకుంటే చాలా పెద్ద లింక్ చైన్ ఉంటది. ఎవరి నుంచి ఏమొస్తున్నాయో మనకు తెలీదు. కనుక ఖచ్చితంగా 100% హీలింగ్ అనేది అక్కడ జరగాలి. కూర్చోండి ధ్యానంలో. ఎందుకంటే అందరికీ ధ్యానం వచ్చు. అందరికీ హీల్ చేసుకోవడం వచ్చు. ప్రతి నిమిషం గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. ఇప్పుడు మనం నీళ్లు తాగుతున్నాం మాస్టర్స్. భోజనం చేస్తున్నాం మాస్టర్. ఎన్ని సార్లు ఆ ముద్దకి, ఆ మెతుకులకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుంటాం. భూమి మీద పుట్టే గదా! మనలాగే చాలా హ్యాపీగా. మళ్ళీ అదే విత్తనం కింద పడితే ఇంకో మొక్కొస్తది. ఇంకో బోలెడు మొక్కలొస్తాయి. కానీ మనం తీసుకొని తింటున్నాంగా వాటిని. తెచ్చేసుకుంటున్నాం. దాన్ని కట్ చేసేస్తున్నాం, తెస్తున్నాం, ఉడకబెడుతున్నాం, తింటున్నాం. సో, మరి మన కోసం అది అంత సిద్ధమైనప్పుడు ఆహారాన్ని ఎంత గ్రాటిట్యూడ్‌గా తినాలి మనం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుడ్ వేస్ట్ అవుతుంటది చాలా మందికి తెలియక. కొంచెం కొంచెం వడ్డించుకుందాం. అది శుభ్రంగా తిందాం. గ్రాటిట్యూడ్ ప్రతి దాంట్లో ఇవ్వాలి. అరే! ఒక పిరమిడ్ కడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు మనకి నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు ద్వేషం వస్తుంది? ఎందుకు ఈ పర్సన్స్ ఇలా ప్రవర్తిస్తున్నారు? ఖచ్చితంగా అక్కడ కూర్చోండి, ధ్యానం చేయండి. మన ఎనర్జీ పెట్టుకోండి. ముందు మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనల్ని మనం హీల్ చేసుకుంటే ఆ సిట్యుయేషన్ హీల్ అయిపోతది. నేను ఈ మధ్యన ఒక మాస్టర్ క్లాస్ విన్నానండి. ఆ క్లాస్‌లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఒక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అవసరం పడింది. ఎవరో ఫ్యామిలీ మెంబర్‌కి బాలేదు. హాస్పిటల్‌కి వెళ్లారు వాళ్ళు. వెళ్ళినప్పుడు అక్కడున్న టేబుల్స్, కుర్చీలు, బుక్స్, పెన్స్, నర్సులు కంప్లీట్ ఆ ఫ్లోర్‌కి, ఆ రూమ్స్‌కి, ఆ గోడలకి ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని లవ్ ఎనర్జీస్ ఇస్తూ అక్కడ హీలింగ్ అన్నది చెప్పుకునేసరికి వాళ్ళ బ్రదర్ చాలా హ్యాపీగా ఇంటికొచ్చేసారు. అంటే మేజర్ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందాయనకి. హార్ట్ సర్జరీకి తీసుకొని వెళ్తే ఆమె అదే కూర్చొని మెడిటేషన్‌లో కూర్చొని ప్రతి దానికి లవ్ ఎనర్జీస్ చెప్తూ, ప్రతిది హీలింగ్ చేసుకుంటూ, ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటా వచ్చారావిడ. ఇక్కడ నేనేం నేర్చుకోవాల్సొచ్చింది? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాను ఇలాంటి సిట్యుయేషన్ అని. ఆమె హీల్ చేసుకోవడం స్టార్ట్ చేసేటప్పటికి ఆటోమేటిక్‌గా వాళ్ళ బ్రదర్ కూడా అంత క్రిటికల్ సిట్యుయేషన్‌లోంచి కూడా చక్కగా అసలు ఇంటికి రాడేమో అనుకున్న మనిషి ఇంటికొచ్చాడాయన. ఎంత గ్రేట్ థింగో చూడండి. మనకు పత్రిసారి ఎంత సింప్లిఫై చేసి చెప్పేశారు. కూర్చోండి, శ్వాస మీద ధ్యాస తీసుకోండి. ఎలాంటి యమ నియమాలు మనల్ని పాటించమని చెప్పలేదు. నువ్వు స్నానం చేసే కూర్చో, లేకపోతే స్నానం చేయకుండా కూర్చో. కానీ ఖచ్చితంగా బద్ధకాన్ని వదులుకొని స్నానం చేసి కూర్చుంటే మాత్రం ధ్యానంలో వాటర్ ఎనర్జీస్ తీసుకొని కూర్చుంటే మాత్రం చాలా, చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది మాస్టర్స్ ఇది. ఖచ్చితంగా మనం రెగ్యులర్‌గా సార్ చెప్పినట్లు ప్రతి మొమెంట్‌లో హీలింగ్ చేద్దాం. ఖచ్చితంగా 100% సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అసల సార్ తాలూకా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఎన్నున్నాయండి. ఎంత అద్భుతమైన గురువు. నిజంగా డార్లింగ్ ఆయన నిజంగా మనకి. అంత అద్భుతాన్ని మనకు అందించినప్పుడు మనందరం శక్తి, మహిళా శక్తి, మహిళా శక్తి అని అన్నారు సారు. మనం ఎందుకు మహిళా శక్తిగా ముందుకు పరిగెత్తకూడదు? ఎందుకు ఆగిపోవాలి ఖచ్చితంగా? యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ సార్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి భూమి మీద. మన ప్రకృతి వ్యాలీ వెళ్ళాను. నిజంగా ఎంత కష్టమండి అక్కడ ఆ ప్లేస్‌లో ఒక పర్సన్ నైట్ అంతా ఉండిపోవాలి. కొన్ని రోజులుగా, సంవత్సరాలుగా ఉండిపోవాలి అనంటే ఎంత కష్టం. అక్కడ ఏం చూస్తున్నావు నువ్వు అన్నది అది నీలోనే ఉంది అది. అది నువ్వే హీల్ చేసుకోవాలి.
ఒక మాట బయటికి రాకూడదు. ఆ మాట వస్తుంది అని అంటే, ఒక నెగెటివ్‌గా ఒక మాట బయటకొస్తుంది అని అంటే, అది నీలోనే ఉంది. నువ్వే హీలింగ్ చేసుకోవాలి. వాళ్ళల్లో ఏం లేదు. కనిపించే వాళ్ళల్లో ఏం లేదు. అంతా మనలోనే ఉంది. ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? నేనేం చూస్తున్నాను? నేనెక్కడ హీల్ చేసుకోవాలి? ఇది మైండ్. అంతా మైండ్ గేమ్. నీ మైండ్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటాదో, నీ మైండ్ ఆలోచన విధానం ఎప్పుడైతే సరిగ్గా ఆలోచిస్తాదో, నీ ఎమోషన్స్ అట్లా వస్తాయి. ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, నీ ఎమోషన్స్. ఆ ఎమోషన్సే నీ మాటల రూపంలో బయటకొచ్చేస్తది. నీ హృదయంలో కూడా అదే వస్తది. నీ మాటల్లోంచి బయటకి అదే వచ్చేస్తది. వినే ఉంటారు. అంటే మైండ్‌కి, హార్ట్‌కి కంపల్సరీ లింక్ ఉంటది. ఇది ఎమోషన్స్, మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన బాడీ వింటదండి ప్రతీదీ కూడా. మన బాడీ ఎలాంటిది? అణువులు అంటే ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ప్రతి దాంట్లో కూడా ఎనర్జీ ఉంటదండి ఫైనల్‌గా. అయి మన శరీరం వదిలేసినప్పుడు, భూమి మీదకొచ్చినప్పుడు మన శరీరం కంప్లీట్‌గా ఏదైతే మట్టిలో కలిసిపోతదో శరీరం, ప్రతి దాంట్లో ఉన్న ఎనర్జీ కూడా ఒక ఆత్మగా వస్తది. నువ్వు ఏం నేర్పించావో అది నేర్చుకుంటది. అది నువ్వు పాజిటివ్ ఇస్తే పాజిటివ్, నెగెటివ్ ఇస్తే నెగెటివ్. మళ్ళీ అవన్నీ కర్మలు కూడా నీకు బ్యాలెన్స్ నీ దగ్గరకే వచ్చేస్తాయి మళ్ళీ. అందుకే ఎవ్రి మొమెంట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా లోతైన సబ్జెక్ట్. అరే! నేనంతా బావున్నాను. నేను చాలా కరెక్ట్‌గా ఉన్నాను. నేను మెడిటేషన్ చేస్తున్నాను. నేను శాకాహార ర్యాలీలు చేస్తున్నాను. పిరమిడ్స్ కడుతున్నాను. ఇన్ని చేస్తున్నాను కదా! ఇన్ని చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తుంటాయి? ఎక్కడ లేవు. అన్నీ నీలోనే ఉన్నాయి ఖచ్చితంగా. 100% నీలోనే. నేను చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. చెప్తున్నాను కదా! ఫైనాన్షియల్ మ్యాటర్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ జరిగిందిది. ధ్యానంలో రాకముందు నేను ఏం చేశాను? డబ్బు పట్ల, గోల్డ్ పట్ల ఏం చేశాను? అదే వచ్చేసింది. సో, దాన్ని హీలింగ్ జేసుకోవాలి. చేసుకున్నప్పుడు మన దగ్గర బోలెడంత ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా విశ్వ కళ్యాణానికి మనం ఇవ్వగలం. ఇస్తాం కూడా. దయచేసి ఇలా ఎవరికైనా ఉన్నింది అంటే హీల్ చేసుకోండి ఖచ్చితంగా. రెగ్యులర్‌గా ఒక పుస్తకం పెట్టుకొని గ్రాటిట్యూడ్ అనేది ప్రతీదీ రాయటం మొదలుపెట్టండి. అట్లాగే ఐ లవ్ యూ చెప్పడం మొదలుపెట్టండి. ప్రతిదానికి రాయండి. అంటే రాస్తా ఉన్న కొద్దీ ఒక 40 డేస్ రెగ్యులర్‌గా రాస్తూ ఉన్న కొద్దీ మనకి హాబిట్ అయిపోతదనమాట. అరే! ఈ పెన్ ఇందాక నీకు ఎగ్జాంపుల్‌గా చూపించాను కానీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. ఎందుకంటే మంచి మంచి పాయింట్స్ అన్నీ రాస్తున్నాను ఇదే పెన్‌తో నేను డైలీ. సో, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐయామ్ సారీ నేను నిజంగా ఎగ్జాంపుల్ కోసం చెప్పాను కానీ నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు. నాకు చాలా నాలెడ్జ్ ఇస్తున్నావు. నా నాలెడ్జ్ అంతా కూడా నేను బుక్ రూపంలో రాస్తూ నా మైండ్‌లో ఫీడ్‌బ్యాక్ చేసుకోవడానికి నువ్వు ఉపయోగపడుతున్నావు. ఐ లవ్ యూ అని చెప్పాలి దీనికి ఖచ్చితంగా. గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఖచ్చితంగా. ప్రతి మూమెంట్. ఈ లైట్ మనం వాడుతున్నాం. ఈ ఈ సిస్టమ్, ఈ టెక్నాలజీకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఎవ్రీథింగ్. అరే! ఇంత వింటున్నానే, ఇంత కూర్చున్నానే, నా బాడీ ఇంత సహకరిస్తుందే, నా బాడీకి నేను థాంక్స్ చెప్పుకోవాలి. ఎంత చక్కగా కూర్చొని వింటుంది. నా మనసు వింటుంది. నా సబ్‌కాన్షియస్ వింటుంది. నా కాన్షియస్ మైండ్ కూర్చోబెట్టింది నన్ను. నా శరీరాన్ని కూర్చోబెట్టింది. నా కాన్షియస్ మైండ్ కూడా నిలకడగా ఉంది గనుకే నేను వినగలుగుతున్నాను. సో, కాన్షియస్ మైండ్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఇదంతా మైండ్ గేమ్ ఫ్రెండ్స్. ఏదన్నా మనలోనే ఉంది. బయట ఎక్కడా లేదు. ఎక్కడా వెతక్కండి బయట. ఈ సిట్యుయేషన్ జరిగిందనంటే నాలోనన్నా ఉండాలి. నా తాత ముత్తాతల నుంచి వచ్చిన డీఎన్ఏలోనన్నా ఉంది. ఆ డీఎన్ఏ ఎవరిది? నాలోనే ఉంది ఆ డీఎన్ఏ. సో, మన డీఎన్ఏ క్లీన్ చేసుకుంటే అన్నీ క్లీన్ అయిపోయినట్టే. ఎట్లా క్లీన్ చేసుకుంటామండి? ధ్యానం చేద్దాం. కూర్చుందాం. ఆలోచనలు మార్చుకుందాం. మన ఎమోషన్స్‌లో డిఫరెన్స్ వస్తున్నప్పుడు మార్చుకుందాం. మీకొక్కటి చూడండి మనకింత ఇదిగా చెప్తున్నారు ఒకటే. మనకి ఒక ఫిజికల్ బాడీలో జబ్బొచ్చింది అని మేడం మీది స్ట్రక్ అయింది మేడం. బానే ఉందా? ఓకే మేడం. ఓకే. ఓకే. మ ఒక ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్ వచ్చింది అనంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనం విన్నాం గదా! చాలా క్లాసెస్‌లో విన్నాం. ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్ వచ్చింది అనంటే అది మనకి ఎమోషన్స్, మెంటల్ బాడీలో
స్పిరిచువాలిటీలో లోపం ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. స్పిరిచువాలిటీలో లోపం ఉండకూడదు. స్పిరిచువాలిటీ లోపం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నీ ఆలోచన విధానం, నీ ఎమోషన్స్, నీ మెంటల్ బాడీలో ఇవన్నీ కలిపి వచ్చి ఎక్కడికి వస్తున్నాయండి? ఫిజికల్ బాడీలోకి వస్తున్నాయి. సో మనం ఎక్కడ మార్చుకోవాలి? ఇప్పుడు మనకి బయట కనిపిస్తుంది ఇది అంటే, మన ఫిజికల్ బాడీలో ఈ జబ్బు కనిపించిందంటే మన ఫిజికల్ బాడీకి మెడిసిన్ వేస్తున్నాం. కానీ మన అక్కడ మెంటల్ బాడీకి మెడిసిన్ ఇస్తున్నామండి? ఇవ్వటం లేదు మనం. మన ఎమోషన్స్ మార్చుకుంటున్నామా? లేదు. మన స్పిరిచువల్ వే ఎలాగుంది? సరిలేదు. ఇవన్నీ మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఫిజికల్ లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. సమ్‌టైమ్స్ మన ప్రాబ్లమ్ ఎంత చేస్తున్నా సరే చాలా సివియర్‌గా ఉంది అనంటే, అక్కడ ఇంకా చాలా సివియర్‌గా నీ రిలేషన్స్ వీళ్ళందరి పట్ల నువ్విన్నాళ్ళు ముందు ఎలా ఉన్నావు? నీ తల్లిదండ్రులు ఎలాగున్నారు? నీ తాత ముత్తాతలు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ చెక్ చేసుకొని కొన్ని విషయాల్లో మనం మౌనంగా ఉంటూ ఎక్కువ ధ్యానం చేయాలి. వాటికి కూడా కొంత ఎనర్జీ అన్నది పెట్టి మనం అక్కడ హీల్ చేయాలి మన డీఎన్ఏని. చేసినప్పుడు ఇవన్నీ క్లీన్ అయిపోతున్నప్పుడు మన రియల్ లైఫ్‌లోని చాలా అద్భుతంగా చేంజెస్ అనేవి వస్తాయండి. ఓకే. మేడం ఇంకా టైం ఉందా అండి? 10 మినిట్స్ ఉంది మేడం. సో దీని మీద మనం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అన్నారు కదా! ఈ 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ ఓకేనా? అయితే క్లోజ్ చేసుకుందాం. ఐస్ క్లోజ్ చేసుకోండి అందరూ. క్లోజ్ యూర్ ఐస్. కంప్లీట్‌గా మీరందరూ కూడా ఇప్పుడు కంప్లీట్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. మీ చిన్నప్పుడు ఫోటోస్, మీ చిన్నప్పటి రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అరే! ఎంత క్యూట్‌గా ఉన్నారు చిన్నప్పుడు. ఎంత ముద్దుగా ఉన్నావు. ఏం తెలుసు ఆ వయసులో మనకి? ఏం తెలీదు. నవ్వు, అమాయకత్వం, చిన్న చిన్న బుజ్జి బుజ్జి వేళ్ళు, చిన్న చిన్న కాళ్ళు, చిన్న మూతి, చిన్న ముక్కు, చిన్ని చిన్ని చెవులు. ఎంత ముద్దుగా ఉన్నారో. చూసుకోండి మిమ్మల్ని మీరు. దానికి ద్వేషం తెలీదు. ఎంత ముద్దుగా, ఎంత క్యూట్‌గా ఉన్నారు మీరు. తెలుసో తెలియకో ఆ ఇన్నర్ చైల్డ్‌లో మీరు ఎన్నో విషయాలు నింపేశారు అవసరం లేనివి. సరికానివి ఎన్నో నింపేశారు. పాపం ఎంత నలిగిపోతుందో, ఎంత బాధపడుతుందో. గట్టిగా ప్రేమగా హగ్ చేసుకోండి మెత్తగా. సారీ చెప్పండి. మనస్ఫూర్తిగా సారీ చెప్పండి. మీ ఇన్నర్ చైల్డ్ అంటే మీ పాప, మీ బాబు. మీరే అది. హార్ట్‌ఫుల్‌గా, కంప్లీట్‌గా సారీ చెప్పండి. హగ్ చేసుకోండి. ఎంత తెలియకుండా మనం ఎంత చెత్త వేసేసామే ఇంత బంగారు తల్లికి, ఇంత బుజ్జి తండ్రికి మనకు తెలియకుండా చేసేసాం కదా! క్షమించమని అడగండి ఫ్రెండ్స్. ఫర్గివ్ చేయమని అడగండి. ఐ లవ్ యూ చెప్పండి. నువ్వసలు నాలో ఉన్నావు అన్న సంగతే నేను మర్చిపోయాను ఫ్రెండ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, మై డియర్ సబ్‌కాన్షియస్ మైండ్. నువ్వు నాలో ఉన్నావు. నాతోనే ఉన్నావు. ఇంతవరకు నాతోనే ఉన్నందుకు థాంక్ యూ. నేనసలు నిన్ను మర్చిపోయాను నువ్వు నాలో ఉన్నావని. ఐయామ్ సారీ.
నాకు తెలియకుండానే నీలో ఎన్నో నెగెటివ్ థింగ్స్ నింపేశాను. రియల్లీ సారీ. నాకు తెలీదు. నేను ప్రాపంచికమైన విలువల కోసం పరిగెట్టాను. నిన్ను నేను మర్చిపోయాను. నన్ను క్షమించు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి. దయచేసి నన్ను క్షమించు. ఇక మీదట నీ పట్ల నేను నెగెటివ్‌గా ఉండను. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను. చాలా ప్రేమగా. ఆ ప్రేమలో ఇసుమంత కూడా మచ్చ లేకుండా అంత ప్యూర్ లవ్‌తో చూసుకుంటాను నిన్ను. ఐ లవ్ యూ. తెలుసో తెలియకో నేను ఈ ప్రాపంచికమైన మాయలో పడి నిన్ను పూర్తిగా నేను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించు ప్లీజ్. చూడండి ఇప్పుడు మీ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మీ ఇన్నర్ చైల్డ్ మీ పాప మిమ్మల్ని ఎంత ప్రేమతో హత్తుకుంటుందో. తనకేం తెలీదు అస్సలు. ఆ నవ్వులు ఎంతో ప్రేమతో మిమ్మల్ని కనివిసుకుపోతుంది. ఓహో! నిజంగానేనా? నన్నింక ప్రేమగా చూసుకుంటావా? నమ్ముతుంది. మీరు కూడా అట్లాగే ఉండండి ఫ్రెండ్స్. 100% ప్రేమతోనే ఉండండి. మీ పట్ల మీరు ప్రేమగా ఉండాలి. మీ సబ్‌కాన్షియస్ ఎప్పుడు కూడా క్లియర్‌గా ఉండాలి ఫ్రెండ్స్. అదే మీ జీవితంలోకి రిఫ్లెక్షన్ ఇస్తుంది. చాయిస్ ఈస్ యువర్స్. మీదే చాయిస్. మీ సబ్‌కాన్షియస్ అంటే మీ ఇన్నర్ చైల్డ్‌ని ఎంత ప్రేమగా హగ్ చేసుకుంటున్నారో, ఎంత ప్రేమగా తనలో మీరు నింపిన వాటన్నిటిని క్లీన్ చేసేయండి. క్లీన్ ఇట్. నా తాత ముత్తాతల నుంచి నాకు తెలుసో తెలియకో ఎన్నో ద్వేషాలు, ఎన్నో పగలు, ఎన్నో ప్రతీకారాలు నీలో వేసేసాం అందరం కలిసి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, దయచేసి ఇవన్నీ తీసేస్తున్నాను. ఈ క్షణం నా మైండ్‌లోంచి, నీ లోపల నుంచి పూర్తిగా తొలగించేస్తున్నాను. నన్ను క్షమించు. నేను నిన్నింక నిరంతరం ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను చాలా జాగ్రత్తగా నా కంటి పాపలాగా నిన్ను కాపాడుకుంటాను. నాకు ప్రతి క్షణం నువ్వు ఏ పని చేసినా, ఏం మాట్లాడుతున్నా, ఏ విషయాన్ని చూస్తున్నా, ఏ విషయాన్ని వింటున్నా, నువ్వు నా మైండ్‌లోనే ఉంటావు. నా లోపలే ఉన్నావు అనే గుర్తు, ఎరుకలో ఉండే నేను ప్రవర్తిస్తాను. మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్, నా లోపల, నీ లోపల మా తాత ముత్తాతల నుంచి నేను కూడా నాకు తెలుసో తెలియకో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను మీలో వేసినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకుంటున్న విశ్వమయ ప్రాణశక్తితో కంప్లీట్‌గా క్లీన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. కంప్లీట్‌గా హీల్ ఇట్. హీల్ చేసేయి మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఈ విశ్వశక్తితో పూర్తిగా హీలింగ్ జరిగిపోవాలి మన మధ్య. మన మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోవాలి. నువ్వు నేను ఒకటే. నువ్వే నేను, నేనే నువ్వు. ఇది మర్చిపోయాను. నన్ను క్షమించు. ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్. చాలా ప్రేమగా హత్తుకోండి మిమ్మల్ని మీరు.
చిన్నప్పుడు ఎంత బాగున్నామండి మనం. ఎంత అద్భుతంగా ఉన్నాం మనం. ఒక చాక్లెట్ ఇస్తే తింటూ అది మూతికి అంటుకుంటుందా? చేతికి అంటుకుంటుందా? ఎలా కనపడతాము అన్న షై ఫీలింగ్ ఉండదక్కడ. చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాం. అంత అద్భుతమైన ఇన్నర్ చైల్డ్ అది. దానిని పూర్తిగా చంపేసాం మనం. క్షమించమని మనస్ఫూర్తిగా అడగండి ఫ్రెండ్స్. నువ్వింకెలా చెబితే అలాగే వింటుంది కదా! నీ చిన్ని పాప నువ్వెలా చెప్తే అట్లాగే వింటుంది. నీ ఉపచేతనే నీ సేవకుడు. సేవకుడు అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సేవకుడు లేకపోతే నువ్వు ఏం చేయలేవు. ఎంతో ప్రేమగా చూసుకోవాలి. నువ్వెంత బూస్టింగ్ ఇస్తుంటే అంత చక్కగా నీ ఉపచేతన నీ మాట వింటుంది. ఒక మాస్టర్ చెప్పారు, పారుతున్న నది మధ్యలో స్ట్రక్ అయిపోతే చెత్తంతా అక్కడ పేరుకుంటుంది. అది స్ట్రక్ అవ్వకుండా హెవీ ఫ్లోటింగ్‌తో పరిగెడుతూ ఉంటే ఆ నది ఎక్కడ చెత్త అనేదే ఉండదు. చెత్త మొత్తం కొట్టుకొని పోతుంది ఎక్కడికో. అలాగే మన ఇన్నర్ చైల్డ్‌లో మనం వేసినటువంటి చెత్త మొత్తం మనస్ఫూర్తిగా క్లీన్ చేసేయండి ఫ్రెండ్స్. బాధనిపిస్తుంది. కంట్లోంచి వాటరొస్తుంది. ఏం వచ్చినా సరే ఏడ్చేయండి. క్లీన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. అంత చిన్న తల్లి, బంగారు తల్లిని ఎంత దుఃఖపెట్టాం మనం ఇన్నర్ చైల్డ్‌ని. రిలేషన్స్, రిలేటివ్స్ పట్ల ద్వేషాన్ని చూపిస్తూ ఇన్నర్ చైల్డ్‌కి ఆనందాన్ని లేకుండా చేశాం మనం. మనీ పట్ల ద్వేషాన్ని చూపిస్తూ వద్దు, వద్దు అంటూ మనీ ద్వారా వచ్చే ఎనర్జీని ఇన్నర్ చైల్డ్‌కి లేకుండా చేశాం. గోల్డ్ ద్వారా వచ్చిన ఎనర్జీని ఇన్నర్ చైల్డ్‌కి లేకుండా చేశాం. అట్లాగే స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్ చూపించక ఎన్ని సంవత్సరాలుగా దానికి కూడా మనం ఇన్నర్ చైల్డ్‌ని దూరం చేశాం. సరికాని ఆహారం తీసుకుంటూ ఇన్నర్ చైల్డ్‌ని ఎంతో దుఃఖపెట్టాం. ప్రతి దానికి కూడా హీలింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్షమించమని అడగండి. మీ ఇన్నర్ చైల్డ్‌కి అత్యంత అద్భుతంగా ఒక గుడిలో ఎలాగైతే అభిషేకం చేస్తారు. ఎనర్జీ, శక్తి ధారతో, మీ ప్రేమతో పూర్తిగా అభిషేకం చేయండి మీ ఇన్నర్ చైల్డ్‌కి. కంప్లీట్‌గా క్లీన్ చేసేయండి ఫ్రెండ్స్. ఒక శివలింగానికి ఎలాగైతే పంచామృతాలతో అభిషేకం చేసి క్లీన్ చేస్తారో, అలాగా మీలో ఉన్న ప్రేమతో పూర్తిగా మీ ఇన్నర్ చైల్డ్‌ని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్‌ని పట్టుకొని, హీలింగ్ అయిపోయిన మీ ఇన్నర్ చైల్డ్‌ని పట్టుకొని, చక్కగా పచ్చని పచ్చిక బయళ్ళలో సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటే హాయిగా చెయ్యి పట్టుకొని ఎగరండి, గెంతండి, ఎంజాయ్ చేయండి. ఎంత హాయిగా ఉందో.
ఎంత చక్కగా నవ్వుతుందో మీ ఇన్నర్ చైల్డ్. ఎత్తుకోండి, మిమ్మల్ని మీరు ఎత్తుకోండి, గిరగిరా తిరగండి, ఎంజాయ్ చేయండి. యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైన శక్తి మీ చుట్టూ చక్కగా ఒక ప్రొటెక్షన్ బాల్ లాగా మీ చుట్టూ క్రియేట్ హ్యాపీగా ఉన్నారు అని చూస్తున్నారు. ఈ సంతోషాన్ని మన గురువుకి, మన ఇన్నర్ చైల్డ్ కి, మనకి ఎప్పుడు మనకి మనమే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. మన బంధువులు, మన స్నేహితులు, మన కంటికి కనిపించే వాళ్ళందరూ హీలింగ్ అవుతున్నారు ఇక్కడ. గమనించండి. ఎవ్రీడే, ప్రతిరోజు, రోజు రోజుకి మన హీలింగ్ అవుతూనే ఉండాలి. మన ఇన్నర్ చైల్డ్ తో ఇంకొంచెం స్ట్రాంగ్ గా కనెక్టివిటీతో ఉంటూనే ఉండాలి. మన గురువు చెయ్యి పట్టుకునే ఉండాలి మనం. మన ఇన్నర్ చైల్డ్ నడిపించాల్సింది ఎవరు? మనమే. మన చేతి వేలు పట్టుకొని నడుస్తుంది, మనల్ని వదలదు. నువ్వు ఏ దారిలో నడిపిస్తావన్నది నీదే బాధ్యత. మన గురువు చెయ్యి పట్టుకొని మనం గుట్టిగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన గురువు అత్రేసారు మనల్ని సరి అయిన బాటలోనే నడిపించుకొని తీసుకెళ్లారు. మరి మనం ఆయన నమ్మి ఎలా వెళ్ళామో మన ఇన్నర్ చైల్డ్ కూడా మనల్ని నమ్మి ఉంది. మనం సరి అయిన దారిలోనే తీసుకెళ్దాం ఫ్రెండ్స్. ఎంతో ఆహ్లాదంగా, ఎంతో హాయిగా, ఎంతో రిలాక్స్ గా మీ ఇన్నర్ చైల్డ్ ని మీతో పట్టుకొని హక్ చేసుకొని ప్రేమగా, సున్నితంగా, సుకుమారంగా తలని మురుపు ముద్దు పెట్టుకోండి ఫ్రెండ్స్. I love you, my dear inner child. I love you. I love you. దయచేసి నన్ను క్షమించు. ఇక మీదట నేను అలా చెయ్యను. Thank you, my dear beautiful inner child. I love you. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ లోపలికి మీరు రిలాక్స్ గా రండి. మీ ఇన్నర్ చైల్డ్ తో చక్కగా కనెక్ట్ అయ్యి నెమ్మదిగా మీ లోపలికి రండి. ఇంకా నెమ్మదిగా మీ చేతులు రెండు మీ కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువులకి, పత్రి సార్కి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. మన ఇన్నర్ చైల్డ్ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్.